మామా ఇప్పుడు నేను మా ఇల్లు ఉండే ఏరియాలో మా కమ్యూనిటీలో నేను తిరుగుతున్నాను. ఒకసారి సరదాగా మీకు మా కమ్యూనిటీని అలా ఇలా తిప్పుతూ మీకు చూపిద్దామని అనుకున్నాను. మా కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ లైక్ ఒక 6 years 7 years బ్యాక్ దీన్ని బిల్డ్ చేశారు మామ. ఆల్మోస్ట్ లైక్ ఒక 8 years బ్యాక్ అనుకుంటా. కమ్యూనిటీ అయితే చాలా కొత్తగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కాస్ట్ కూడా ఒకప్పుడు ఒక 8 years బ్యాక్ ఇక్కడ హౌస్లన్నీ ఒక 500K 600K అలా ఉండేటివి. సెమీ డిటాచ్డ్ లాంటివి. డిటాచ్డ్ వచ్చేసి 650 ఉండేది, సెమీ వచ్చేసి 500K అలా ఉండేటిది. కానీ ప్రస్తుతానికి అయితే అన్నీ డబుల్ అయిపోయినాయి. డబుల్ అంటే ఒక 45% 50% పెరిగాయి బాగానే. ఇక్కడ ఎదురుగా చూపించే ఈ బిల్డింగ్ వచ్చేసి కొత్తగా కట్టారు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అయినాయి ఇవన్నీ. ఇది వచ్చేసి ఇవన్నీ టౌన్స్, దీన్నే టౌన్ హౌస్ అంటారు మామ. ఈ టౌన్ హౌస్లు ప్రస్తుతానికి ఇక్కడ 800K 850K అలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ కొత్తవి. సో ఇక్కడ మీ రైట్ సైడ్ చూస్తుంటే మొత్తం అన్నీ సెమీ డిటాచ్డ్, లెఫ్ట్ సైడ్ అంతా కొత్తగా కట్టారన్నమాట ఇక్కడ వీళ్ళు. సో నాకు ఒకసారి అనిపిస్తుంది, ఏంటి కెనడాలో రష్యన్ అంటారు, కెనడాలో పరిస్థితి బాగాలేవు అంటారు కొందరు, కెనడాలో ఇక్కడ బతకలేము, కెనడా ఈ సింకింగ్, మీరు కెనడాకి రావద్దు అంటారు. కానీ నాకు అర్థం కావట్లేదు, ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా బతుకుతున్నారు. తర్వాత కొత్త కొత్త అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారా మీరు లెఫ్ట్లో చూస్తే మీరు కొత్త సింగిల్స్ ఇవి. ఈ హౌస్లని కొత్త కొత్త సింగిల్ హౌసెస్ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ప్రస్తుతానికి దీని వాల్యుయేషన్ 1.2 1.3 అలా ఉంటాయి. కానీ చాలామంది ఈ కమ్యూనిటీలోకి వచ్చారు. చూసాను మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా ఎలా సర్వైవ్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారు, తర్వాత యుఎస్ కంపెనీస్కి ఇక్కడ నుంచి పనిచేస్తుంటారు. చాలామందికి యుఎస్లో వీసాలు డినే అయిపోయి కెనడాకు వచ్చి ఇక్కడ పిఆర్ కొట్టి ఇక్కడ సిటిజన్స్ అయిపోయి ఇక్కడ నుంచి ఆ కంపెనీస్కి ఇంకా పనిచేస్తుంటారు. అలా ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకు చూడండి ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక స్ట్రీట్లో ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఎన్ని కార్లు ఉన్నాయంటే అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్లో. సో ఎలా రా దేవుడా వీళ్ళు ఇంతమంది ఉన్నారేంటి అనిపిస్తుంది అనమాట. ఈరోజు వీకెండ్ ఏమన్నా వీళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చారేమో అని అనిపిస్తుంది. బట్ ఎవరైనా బంధువులు వచ్చారేమో అని చెప్పేసి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కూడా ఒక హౌస్ అయితే సేల్లో ఉంది. ఓ సోల్డ్ ఇది. యా ఈ హౌస్ సోల్డ్ అయింది. ఇది వచ్చేసి ఒక 870కో 880కో సోల్డ్ అయింది. మామ రేట్లనే చెప్తున్నాను. మామ మీ హౌస్ రేట్ ఎంత, మామ మీ ఇంటి కాస్ట్ ఎంత, మామ మీ శాలరీ ఎంత అలా అడగద్దని మామ. ఎందుకంటే చెప్తే బాగుండదు. ఎప్పుడే కానీ మన శాలరీస్ గురించి, మన ఫ్యామిలీ, మన హౌస్ వాల్యూ గురించి బయట పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు చెప్పలేం. సో అందుకని మీకు వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో మీకు ఇంకా పక్కన చుట్టుపక్కల ఇంకా కమ్యూనిటీని చూపిస్తాను. లెట్స్ గో. మీరు చూస్తుంటే ఇక్కడ పక్కన ఒక ఉమెన్, ఆమె మన చాలా ఏజ్ ఉంటుంది అమ్మాయి. ఈమె వచ్చేసి సైకిల్ వెళ్తాం కదా, ఇదంతా సైకిల్ వెళ్ళే రూటు. వీళ్ళని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. వీళ్ళకి ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్. వీళ్ళ మాత్రం పొరపాటున మనం ఇక్కడ వీళ్ళకి యాక్సిడెంట్ చేయకూడదు, జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాయి. ఎప్పుడే కానీ పెడెస్ట్రియన్స్కి తర్వాత సైకిల్లో వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఎప్పుడైనా డ్రైవింగ్, చాలామంది మన ఇండియన్స్ కెనడాకి వచ్చిన వాళ్ళు చాలామంది డ్రైవ్ చేస్తూ చాలా యాక్సిడెంట్స్ చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. స్కూల్ ఏరియాలో ఖచ్చితంగా మీరు స్పీడ్ లిమిట్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు స్పీడ్ ట్రాప్లు ఉంటాయి. మీకు అనవసరంగా కొత్తగా మీరు కెనడాకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ పోలీసులకి, అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా పోలీసులు పట్టున్నారనుకోండి, స్పీడ్కి వెళ్తున్నారనుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, అంటే పాయింట్స్ తగ్గిస్తారు. ఒకవేళ మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మామ. రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇల్లు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ మా కమ్యూనిటీ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ వాతావరణం, ఇక్కడ మెయిన్గా ఇక్కడ ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి మామ. బాగా గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. ప్రతి ఒక్క ఇంటికి ముందు ఖచ్చితంగా చెట్లు ఉంటాయి. చెట్లు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు చెట్లు ఖచ్చితంగా ఇక్కడ చెట్లని నాటి ఇక్కడ వాటర్ కూడా వాళ్ళే పోసి వాళ్ళు వెళ్తారన్నమాట. ఇలాంటి స్టాప్ సింబల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పూర్తిగా స్టాప్ చేసి
లెఫ్ట్ రైట్ తలకాయ తిప్పుకొని చూసుకుంటూ వెళ్తుండాలి మామ, గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పినట్టు రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలా. సో ఇక్కడ ఎదురుగా ఏదో ఒక స్కూల్ ఉంది. తర్వాత ఈ కమ్యూనిటీ కొద్ది పాత కమ్యూనిటీ, ఇక్కడ చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంటారు చాలామంది. ఈ స్కూల్ ఏదో బాగుంది, కొత్తగా స్కూల్ బాగుంది, ఇది సూపర్. ఇది ఇక్కడ కమ్యూనిటీ చూస్తే ఇక్కడ ఇంటికి దగ్గరలో వచ్చేసి ఇక్కడ పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ మెయిన్ పార్కులు కూడా బాగుంటాయి మామ ఈ లొకేషన్లో. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ పక్కన పార్క్ ఉంది. ఈ పార్క్ చూస్తే ఇక్కడ ఎవరు లేరు. సో ఇక్కడ పిల్లలకు సపరేట్గా ఆడుకోవడానికి బాగా పార్క్లు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్ ఉంటాయి. ఆ పార్క్స్ని పెట్టుకొని చూడండి. ఇక్కడ బాగా ఎవరైనా సరే బాగా ఓల్డ్ పీపుల్ కానీ, లేకుంటే యంగ్స్టర్స్ కానీ, లేకుంటే వాకింగ్ చేసే వాళ్ళు కానీ, పిల్లలు ఆడుకోవాలంటే ఇలాంటి పార్క్స్కి వచ్చి ఆడుకుంటుంటారు. సో అదొకటి. ఇక్కడ పార్కులు బాగుంటాయి, చెట్లు బాగా గ్రీన్స్గా బాగుంటాయి ఇక్కడ. సో మీకు ఇట్లా సరదాగా ఇట్లా చూపిస్తున్నాను నేను డ్రైవ్ వెళ్తూ. సో దట్ ఇది కొత్తగా ఒక వీడియో కొత్తగా మనము మన ఛానల్లో ట్రై చేసేట్టు ఉంటుందని చెప్పేసి. ఎదురుగా ఇల్లు చూడండి. ఈ ఇల్లునైతే కొత్తగా కట్టారు, నాకు బాగా గుర్తుంది. నేను 2 years బ్యాక్ ఇటుపక్క వచ్చినప్పుడు ఈ ఇల్లుని కడుతుండే వాళ్ళు ఎవరో బాగా నాకు తెలిసి రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మెయిన్గా కెనడాలో ఏంటంటే చాలా మటుకు అన్ని కార్లు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటాయి. కొంచెం కొందరు రూల్స్ బాగా ఫాలో అవుతారు, కొందరేమో రూల్స్ సరిగ్గా ఫాలో కారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది రూల్స్ ఫాలో అవుతుంటారు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ పిల్లల్ని తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ సైడ్ ట్రాక్ కిడ్స్ కూడా ఉంటారు అన్నమాట. చాలా మటుకు మనం డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కిడ్స్ని ఎవరైనా సరే మనం పొరపాటున మనము డాష్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా అయితే, పొరపాటున వాళ్ళని యాక్సిడెంట్ చేసామనుకోండి, వాళ్ళకి ఏమైనా అయితే మన లైఫ్ గాన్ ఇక్కడ. సో అందుకని డ్రైవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన చేతిలోకి స్టీరింగ్ ఉందంటే అర్థమైందంటే వేరే వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉన్నట్టు. మన ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. కానీ బట్ మెయిన్గా ఏంటి ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా కేర్ఫుల్గా ఇక్కడ డ్రైవ్ చేయాలా. ఇక్కడ బాగా బోర్డు సైన్స్ అన్నీ బాగా ఉంటాయి. ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలా, ఈ ఏరియాలో స్కూల్ ఉందా లేదా, ఇక్కడ పార్కింగ్ చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ పక్కన మీకు ఒక స్పీడ్ బంప్ వస్తుంది, ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా చెప్తారు మామ. ఇక్కడ మార్కింగ్స్ చాలా మటుకు ఒకసారి అనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి సాయంత్రం వచ్చేసి 7 PM అయింది. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఎవరు లేరు జనాలు. ఇక్కడ టైం టు టైం తిని పడుకుంటారు. కొందరు 8 o'clockకే ఇక్కడ వాళ్ళు, అంటే ఇప్పుడు వైట్స్ అనుకునే వైట్స్ కానీ ఇక్కడ పుట్టి పెరిగిన ఈ కెనడా కల్చర్ని అలవాటు చేసుకున్న వాళ్ళు చాలా మటుకు రాత్రి 8-8:30 కల్లా తినేస్తారు అన్నమాట. సో లేదంటే కొందరు ఈ టైంలో ఆల్రెడీ డిన్నర్ పూర్తి చేసి వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది. మీరు చూస్తే పక్కన చిన్న బేబీ ఇక్కడ సైకిల్లో పక్కన నిలబడింది. ఆ బేబీ చూడండి, వెయిట్ చేస్తాం కదా. సో ఆ బేబీకి వెళ్ళే ముందు జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకవేళ మనం వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలనుకుంటే వాళ్ళని అలౌ చేయాలి. సో ఇది ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి కొంచెం చెట్లు తక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా పవర్ లైన్స్ వస్తున్నాయి ఇక్కడ మనకు. ఓకే ఇక్కడ చూస్తే సైడ్కి చాలా మంది ఫ్యామిలీస్ వాకింగ్ వెళ్తున్నాయి. ఇక్కడ డాగ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ మామ, గుర్తుపెట్టుకుని. ఇక్కడ డాగ్స్ మనిషికి ఎంత విలువ ఇస్తారో ఇక్కడ డాగ్స్ కూడా చాలా విలువ ఇస్తారు. ఈ డాగ్స్ కూడా పేర్లు ఉండేవన్నమాట. మనం జనరల్గా మనం ఒక డాగ్ని కనిపిస్తే రోడ్ల పైన వాట్ ఈస్ హర్ నేమ్, వాట్ ఈస్ హిస్ నేమ్ అని మనం అడగాలన్నమాట ఇక్కడ. సో అలా అడిగితే వాళ్ళు చెప్తారు, ఓకే హర్ నేమ్ ఈస్ దిస్, ఆ పేరు ఈ పేరు అని చెప్తారన్నమాట. సో అలా ఉంటుంది ఇక్కడ. సో డాగ్స్ కూడా వాట్ ఈస్ యువర్ డాగ్ నేమ్ అంటేనే ఒక్కొక్కసారి కొందరు ఓనర్స్ హట్ అవుతారు అన్నమాట. వాట్ ఈస్ హర్ నేమ్ అంటే నో అతను హర్ కాదు, అతను హిస్ అని అట్లా చెప్తూ మాటలు చెప్తారు అన్నమాట. సో ఇక్కడైతే డాగ్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనుషులు ఎంత ఇంపార్టెన్స్ ఉంటే అంత ఇంపార్టెన్స్. ఇలాగా హౌస్ స్ట్రక్చర్స్ కూడా చూస్తారు కదా మీరు. నాకు పెద్ద ఆశ్చర్యం మామ, ఇక్కడ ఇంతమంది కార్లు ఎలా ఉన్నాయరా బాబు అని చెప్పేసి. మార్నింగ్ చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక కారు ఉండదు. మార్నింగ్ కల్లా అన్ని కార్లు ఉండవన్నమాట. అందరూ జాబ్ల కోసం పోతారు. ఒకసారి అర్థం కాదు ఎకానమీ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. మనకేమో పద్దలు వేస్తేనే ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ ఉంటుంది. కెనడా ఈజ్ స్ట్రింకింగ్, ఇక్కడ జాబ్లు వెళ్ళిపోతున్నాయి, చాలామంది ఇమిగ్రెంట్స్ బ్యాక్ తిరిగి వెళ్తున్నారని చెప్పేసి. అంతేలేండి, ఒకరిద్దరు ఇమిగ్రెంట్స్ ఇప్పుడు ఎవరన్నా ఒకరిద్దరు వెళ్ళిపోతారు అనుకోండి, వాళ్ళ స్టోరీని టీవీలోనూ తర్వాత ఎక్కడైనా వేశారనుకోండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఏదైనా న్యూస్ ఛానల్ పబ్లిష్ అయింది అనుకోండి,
దాన్ని చూసుకొని చాలామంది కెనడా నుంచి వెళ్ళిపోతున్నారు, యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారు, బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి కొందరు చాలామంది పెడుతుంటారు. దానిని చూసి చాలామంది ఏమిరా పరిస్థితి బాగాలేదంట కెనడాలో, నీ పరిస్థితి ఎలాగుందని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇవన్నీ సంజాయ్ చెప్పుకోవాలిగా మనం రావాలి ఇక్కడ. ఇంకా వచ్చేసి ఇక్కడ ఇంకో కమ్యూనిటీ నేను చూపిస్తున్నాను మీకు అందరికీ. సో అదండి ఈరోజు వ్లాగ్. ఇది చిన్న వ్లాగ్. కెనడాలో సందులు ఎలా ఉంటాయి మీకు కొంచెం కామెడీగా ఉంటుంది, ప్లస్ కొద్దిగా మీకు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా ఉంటాయని చూపిస్తున్నాను. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్కి మీకు చూపిస్తాను. దాంతో ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తాను. సో అది మాట. ఇక్కడే మేము ఈ లోకల్గానే తిరుగుతూ ఉంటాము ఇక్కడ. సో ఇక్కడ ఎదురుగా ఒక హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్ నుంచి మేము వెళ్తున్నాము. మనం హై స్కూల్ దగ్గరలో వెళ్తాము. ఇక్కడ కొత్త కొత్త కమ్యూనిటీస్ చాలా వచ్చాయి ఇక్కడ. చాలామంది అయితే ఇల్లు అయితే బాగా కొన్నారు ఇక్కడ, ఎప్పుడో ఒక 2 years బ్యాక్. కొందరు చాలామంది హౌస్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే భయంకరంగా చేశారు. ఈ ఇల్లు ప్రైజెస్ బాగా పెరుగుతాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ పెరిగినప్పుడు అమ్ముదామని. కానీ ఇప్పుడు ఇక రైట్ సైడ్ చూపిస్తాను కదండి, రైట్ సైడ్ నుంచి ఇళ్ళన్నీ కొత్త మాట. మీకు లోపలికి ఎలా చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్తాను అలాగా. ఇవన్నీ కొత్త బ్రాండ్ న్యూ హౌస్లు ఇవన్నీ చూడండి. ఇవన్నీ చాలా బ్రాండ్ న్యూ. ఇవన్నీ కొత్తగా జస్ట్ ఒక 2 months 3 months అయింది ఇక్కడ హౌస్లు ఇవన్నీ ఓపెన్ చేసి చాలామంది వచ్చారు ఇక్కడికి. చాలామంది ఇల్లుని అమ్మాలనుకుంటారు, కానీ ప్రైజెస్ వచ్చేసి పడిపోయాలకే, అంటే పెద్దగా వాళ్ళు అనుకున్న ప్రైస్కి వాళ్ళకి ప్రాఫిట్ రాకపోయేసరికి వాళ్ళు చాలామంది హౌస్ని రెంట్కి ఇచ్చారు. ఇంకా రెంట్కి ఇస్తే తప్పదు, ఇంకా వాళ్ళు ఒక 1 year 2 year లాక్ అయిపోతారు. 1 year 2 year తర్వాత మళ్ళీ మార్కెట్ బాగున్నప్పుడు హౌస్ని అమ్మాలనుకుంటారు. సో అలా మాట. సో ఇది ఒక బ్రాండ్ న్యూ ఏరియా ఇది. సో ఈ ఏరియాలో వచ్చేసి చాలామంది మన మిక్స్డ్ కల్చర్, ఇండియన్స్ ఉంటారు, అరబ్స్ ఉంటారు, వైట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. అంతా మిక్స్డ్ కల్చర్ ఎక్కువ ఇక్కడ. చూస్తుంటే ఇక్కడ కూడా ఒక హౌస్ సేల్లో ఉంది, మీకు సైడ్కి కనిపిస్తుంది. మేబీ సూర్యుని గ్లేర్ వల్ల మీకు కనిపించదు, కానీ ఎదురుగా కనిపించేది ఒక స్కూలు, ఒక హై స్కూల్. ఇది హై స్కూల్కి దగ్గరలోనే మన ఇల్లు ఉంటుంది. హై స్కూల్ ఇది. హై స్కూల్ పక్కన మంచి పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు గ్రౌండ్ కూడా ఇక్కడ త్వరలో ఇక్కడ చాలా పార్క్ రాబోతుంది, కొత్త పార్క్ రాబోతుందంట. ఆ పార్క్లో చాలా యాక్టివిటీస్ అన్నీ కొత్తగా పెట్టబోతుందని చెప్పారు. సో ఇక్కడ కూడా చూస్తే మీరు రైట్ సైడ్ చూస్తే హౌస్లన్నీ కొత్తవి, ఇంకా స్టార్ట్ చేయలేదు. చాలామంది ఇంకా వెయిట్, నాకు తెలిసి త్వరలో ఈ కొత్త ఇంట్లోకి అందరూ వస్తారు. సో అది మాట. ఇవన్నీ చూస్తే మీరు బ్రాండ్ న్యూ, ఇవన్నీ సింగిల్ హౌస్లు. ఇవన్నీ నాకు తెలిసి అప్పట్లో వీళ్ళంతా 600కి 700కి 800కి అలా హౌస్ కొంటారు, లేకుంటే 900కి అలా కొన్నా కూడా వచ్చి చాలామంది చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారంట ఈ హౌస్లు ఓపెన్ చేయడానికి. ఇప్పటికీ ఆ బిల్డర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు పాండమిక్ తర్వాత. సో ఇప్పటికైతే ఈ హౌస్లన్నీ కంప్లీట్ అయ్యాయి. నాకు తెలిసి ఇంక 1 or 2 monthsలో చాలామంది ఇటుపక్క వచ్చేస్తారు. సో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ఇది ఇట్లా బాక్స్ ఉంటుంది. ఎవరైనా సరే కొత్తగా ఇల్లు హౌస్కి తీసుకోవాలంటే ఈ షెల్టర్ లాంటి హౌస్లోకి వచ్చి తీసుకురావడం. ఇది ఒక ఆఫీసు. సో ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఏదో వస్తుంది అనుకుంటాడా, మీకు ఫ్యూచర్లో చూపిస్తాను ఇక్కడ ఏమొస్తుందని. సో ఇదండి పక్కన చూస్తారు కదా, ఇవన్నీ టౌన్ హౌస్లు. ఇవన్నీ రెంట్లు మా ఏరియాలో వచ్చేసి టౌన్ హౌస్ 2400, 2500, 3000 దాకా అలా ఉన్నాయి. కొత్త కాబట్టి 2500, 2800 అలా ఉంటాయి. బేస్మెంట్లు కూడా నేను కొత్తగా విన్నామంట. బేస్మెంట్లు కూడా ఒక $2000 ఇస్తున్నాండి మన దగ్గర. ఎవరైనా సరే బేస్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోండి. మీకు బేస్మెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీరు 2500 బడ్జెట్ పెరుగుతుందంటే మీకు మంచి టౌన్ హౌస్లో ఉండొచ్చు. ఒకవేళ లేదు మా బడ్జెట్ 2500 కన్నా, మాకు 2000 కన్నా లేదన్నప్పుడు డెఫినెట్లీ బేస్మెంట్లో ఉండడం తప్పలేదు. బట్ మీరు బాగా ఎంక్వైరీ చేయాలి. కొత్తగా మీరు ఎవరైనా మన కెనడాకి వస్తుంటే ఇల్లు హౌస్ ఎంత ఉంది, రెంట్ ఎంత ఉన్నాయని చెప్పేసి మీకు నేను ఆడి పెట్టాను ఇక్కడ. హౌస్ సిగ్మా అని చెప్పేసి చాలా చోట్ల చాలా వెబ్సైట్లు ఉంటాయి. వెబ్సైట్లు తగ్గట్టుగా మీరు చూసి రెంట్, మీకు ఏరియాలో మీకు ఆఫీస్ ఉంది, ఆ ఏరియాలో హౌస్ తీసుకోవడము అలాంటివన్నీ చూసుకోవచ్చు మీరు. సో ఇది కొత్త ఏరియా. చాలామంది ఇప్పుడిప్పుడే హౌస్లోకి జాయిన్ అవుతున్నారు. కొందరు ఏమో ఇంకా జాయిన్ అవ్వలేదు. వెరీ వెరీ బ్రాండ్ న్యూ ఏరియా ఇది, కొత్త ఏరియా. ఇవన్నీ ప్రస్తుతానికి దీని వాల్యూ ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 7 కోట్లు 8 కోట్లు అలా ఉంటాయి అన్నమాట మన ఇండియన్ రూపీస్లో. 1.2 million 1.3 అలా ఉంటాయి ఈ ఏరియా.
సో మీరందరూ మీకు కొన్ని లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీకు హౌస్లో ఎక్కడెక్కడ ఎలాగా వెరిఫై చేసుకోవాలి వెబ్సైట్లు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో అదండి. సో ఇది లాంగ్ అయింది వ్లాగ్ ఇది, కానీ బట్ మీకు ఒకసారి మా లొకాలిటీ చూపిద్దామని చెప్పేసి ఎలాగుంటుంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లాంగ్ డ్రైవింగ్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను, మీకు మా లొకాలిటీ అంతా మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా ఏమైనా మీకు కొంచెం డిఫరెంట్ వీడియోస్ కావాలంటే నన్ను అడగండి కామెంట్స్లో, ఖచ్చితంగా మీకోసం చేస్తాను. సబ్స్క్రైబ్ టు మీ కేడమామ, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.